Hi everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే బిఎడ్ సబ్జెక్ట్ లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ యూనిట్ ఇది మనకి ఆల్రెడీ 4 యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో. ప్రతి ఒక్క యూనిట్ కి సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో ఆ యూనిట్ కి సంబంధించిన వీడియోస్ మరియు నోట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి ప్లేలిస్ట్ లో చూసేయండి. సో ఈ 5th యూనిట్ కూడా సెపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంది, మీకు ఈ వీడియో ఎండింగ్ లో స్క్రీన్ మీద కనిపించేస్తుంది. సో 5th యూనిట్ లో ఇవాళ మనము క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి చూస్తున్నాము. సో ఎడ్యుకేషన్ లో క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ మనకి డిఫైన్ వాట్ క్వాలిటీ మీన్స్ టు టీచర్స్ అండ్ లెర్నర్స్, హౌ ఇట్ క్యాన్ హెల్ప్ టు అచీవ్ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కంపీట్ మోర్ ఎఫెక్టివ్లీ. సో క్వాలిటీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని అంటే టీచర్స్ కి అండ్ లెర్నర్స్ కి అసలు క్వాలిటీ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో దట్ వాళ్ళ గోల్స్ ని ఎడ్యుకేషన్ లో అచీవ్ చేయడానికి, అలాగే మోర్ ఎఫెక్టివ్ గా కంప్లీట్ చేయడానికి. డెవలప్ ఏ స్ట్రాటజీ దట్ డినైస్ ఎ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ డిజైన్డ్ టు ప్రొవైడ్ ఎ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేసేలాగా క్వాలిటీని డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయాలి. Focus all functions and levels of the organization on quality and continuous improvement. సో ఎక్కడ ఫోకస్ అనేది ఉంచాలి, మన ఆర్గనైజేషన్ యొక్క అంటే ఎడ్యుకేషన్ యొక్క ఫంక్షన్స్ కానివ్వండి, లెవెల్స్ మీద కానివ్వండి, దాని యొక్క క్వాలిటీ కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇన్వాల్వ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్ క్రాస్ ఫంక్షనల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాసెసెస్. సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎక్కడైతే మనకి అవసరమో అక్కడ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, యూజ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ యూజ్ చేయాలి. ఇన్కార్పొరేట్ కాంపిటేటివ్ బెంచ్ మార్కింగ్, ఇవాల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆల్ కంబైన్డ్ ఇన్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్ విత్ ద టీమ్ ఆఫ్ టీచర్స్ అండ్ లెర్నర్స్. సో టీచర్స్ మరియు లెర్నర్స్ టీమ్ తోటి మనము ఈ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఇవాల్యుయేషన్ కానివ్వండి, ఒక కాంపిటేటివ్ బెంచ్ మార్కింగ్ కానివ్వండి, వీటన్నిటిని ఇన్కార్పొరేట్ చేయాల్సి ఉంటుంది. Build a measurement and benchmarking methodology that will rank the teachers against the competition and provide a mechanism for tracking their progress both independently and in comparison to organization-wide best practices. So, ఏమంటున్నారు ఇక్కడ, ఒక బెంచ్ మార్క్ అనేది ఫిట్ చేయాలి మనం మెథడాలజీని మెజర్ చేయడానికి. సో టీచర్స్ వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు, ఆ క్వాలిటీ ఎంతవరకు ఉంది అని మెజర్ చేయడానికి. సో దట్ టీచర్స్కి ప్రోగ్రెస్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, మెజర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ బోత్ ఇన్ క్వాలిటీ స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ ఆన్ ఆర్గనైజేషన్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో క్వాలిటీని ఎప్పుడు కూడా ఎలా మెజర్ చేయాలంటే క్వాలిటీ పరంగా చేయాలి, ఎంత క్వాలిటీలో ఉందనేసి చేయాలి. అదే విధంగా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ లో ఎలా ఈ క్వాలిటీ అనేది హెల్ప్ అవుతుంది అన్న దాంట్లో కూడా చేయాల్సి ఉంటుంది. Assess individual contributions to the quality process as part of every teacher's periodic review. సో ప్రతి ఒక్క టీచర్ వాళ్ళని వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా మనము ఈ క్వాలిటీ ప్రాసెస్ ని యూస్ చేయొచ్చు, ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ని చూడడానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టాప్ మేనేజ్మెంట్ మస్ట్ బి కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ రాదర్ దాన్ సింప్లీ సపోర్టివ్ ఆఫ్ ఇట్. సో టాప్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కంప్లీట్ గా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఓన్లీ సపోర్ట్ చేసే దాంట్లో కాదు. అలౌ ఫర్ డిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఎడ్యుకేషన్ అండ్ సర్వీస్ క్వాలిటీ అండ్ యాక్ట్ ఆన్ ద ఫైండింగ్స్. సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎలా అవుతుంది, సో ప్రతి ఒక్క ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లో ఈ క్వాలిటీ అనేది ఎలా ఉంది అని కానివ్వండి, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారని కానివ్వండి, వీటన్నిటి మీద ఇండిపెండెంట్ అసెస్మెంట్ అనేది జరగాలి. Give ownership for quality to the teachers. Encourage a continuous flow of incremental improvements from the bottom of the organization's hierarchy. సో టీచర్స్ కి ఓనర్షిప్ అనేది ఇవ్వాలి క్వాలిటీని నిర్ణయించడానికి, అండ్ అలాగే ఇంప్రూవ్మెంట్స్ అనేటివి చేస్తూ ఉండాలి ఆర్డర్ వైజ్ గా ఆర్గనైజేషన్ లో, అది కూడా బాటమ్ నుంచి టాప్. ఓకే, క్వాలిటీ ఈస్ నాట్ సంథింగ్ దట్ మేనేజ్మెంట్ క్యాన్ మ్యాండేట్ ఆర్ డిక్టేట్. సో క్వాలిటీ అనేది ఓన్లీ మేనేజ్మెంట్ చేతిలో కాదు. ఓకే, మేనేజ్మెంట్ ఏది చెప్తే అది క్వాలిటీ అనేది కాదు. ఓకే, to gain teacher commitment to the quality process, the organization's management, control and reward systems must be modified to give teachers greater responsibility
and opportunity to become quality and learner oriented and motivate them to strive for continuous improvement. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది టీచర్స్ నుంచి పిల్లలకు వస్తుంది కాబట్టి టీచర్స్ కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి కంట్రోల్ అనేది ఇవ్వాలి, రివార్డ్ సిస్టమ్స్ ఉండాలి. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అయ్యి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని క్వాలిటీగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లెర్నర్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ తీసుకొస్తూ ఉంటారు, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తూ ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టూల్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ లో క్వాలిటీ కంట్రోల్ కి టూల్స్ అనేవి ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఇవాల్యుయేషన్ we use some quality control tools for achieving total quality and they are. సో టోటల్ క్వాలిటీ అచీవ్ చేయాలి, దానికి కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. సో ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఇవాల్యుయేషన్ లో కానివ్వండి, ఆ టూల్స్ అనేటివి మనం యూజ్ చేస్తాం. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్. టు ఇవాల్యుయేట్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు మెయింటైన్ క్వాలిటీ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. సో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుందా అనేది చూడడానికి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఆర్డర్ లో ఉండాలి. ఓకే, this information can be used to reorganized on the basis of data and utilize latest technological software like Microsoft Excel and others to prepare checklists for quality development. సో వీటికి ఈ క్వాలిటీ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందా అనేది తెలుసుకోవడానికి మనకి కొంచెం డేటా అనేది అవసరం ఉంటుంది. సో దానికోసం టెక్నాలజికల్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానివ్వండి, సో మీకు తెలిసే ఉంటుంది, ఎక్సెల్ తోటి మనకి చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో క్వాలిటీ డెవలప్మెంట్ కి ఇలా మనం చెక్ లిస్ట్ ద్వారా చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే టు నో ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ వీ క్యాన్ ప్రిపేర్ ద ఫాలోయింగ్ చెక్ లిస్ట్. సో టీచింగ్ ఎలా ఉంది టీచర్ది అనేది చెక్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు క్వాలిటీ కోసం. సో దాంట్లో ఆ చెక్ లిస్ట్ లో ఏముంటాయనంటే మీకు చూసుకున్నట్టయితే పేరే చెక్ లిస్ట్, లిస్ట్ ని చెక్ చేయడం అనమాట, అవునా కాదా అనేసి. ఓకే, సో ఇక్కడ బాక్స్ అనేది ఇచ్చేస్తారు. టు ప్రిపేర్ ఫర్ 1 day లెసన్, ఒక డే లెసన్ అనేది ప్రిపేర్ చేశారా లేదా, చేసిరంటే చెక్ చేస్తాం. తర్వాత టు టీచ్ ద లెసన్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ టిఎల్ఎం. సో టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ని యూజ్ చేస్తున్నారా, చెక్ లిస్ట్. మళ్ళీ టు నో ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అబౌట్ ద లెసన్, ఏ లెసన్ అయితే టీచ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ తెలుసుకున్నారా. తర్వాత టు కోఆర్డినేట్ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ థాట్స్ అండ్ డిస్కస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద లెసన్. సో పిల్లల యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ ని మీరు టీచ్ చేసే లెసన్ ని ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ఇంకోటి. సో ఇలా చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద క్వాలిటీ చెక్. ఇంకా చూసుకున్నట్టయితే పారెటో చార్ట్. దీస్ పారెటో చార్ట్స్ are to identify, defining and to prioritize them and to know the frequency of the problems and have a clear vision of the problems. సో ఈ చార్ట్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ని చూపిస్తాయి అన్నమాట, ఎంతవరకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనకు క్లియర్ విజన్ అనేది దొరుకుతుంది. సో ఇవి యూజ్ చేసేది ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూడడానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్స్ ఆర్ బెటర్ యూజ్డ్ టు ఈజీలీ అండర్స్టాండ్ ద క్వాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇవాల్యుయేషన్ ఆస్పెక్ట్స్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు నో ద డిప్రెషన్ అండ్ సెంట్రల్ టెండెన్సీ of the information. The process can be understood with the information from the histogram. సో ప్రతి ఒక్క టీచర్ కి మ్యాథ్స్ వచ్చి ఉండాలి. ఎందుకు, యాజ్ టీచర్ మీరు ఇవాల్యుయేషన్ చేస్తారా, ఇవాల్యుయేషన్ లో స్టాట్స్ అనేది యూజ్ అవుతుంది, అలాగే మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది, అవునా. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే హిస్టోగ్రామ్, మీరు మ్యాథమెటిక్స్ లో హిస్టోగ్రామ్ అంటే ఈజీగా చెప్పగలుగుతారు, మీకు ఫ్రీక్వెన్సీ అనేది తెలుస్తుంది, సెంట్రల్ టెండెన్సీ, డిప్రెషన్స్ ఇవన్నీ తెలుస్తాయి. సో ఇక్కడ కూడా అది ఇవాల్యుయేషన్ ఆస్పెక్ట్స్ ద్వారా క్వాలిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ హిస్టోగ్రామ్స్ ద్వారా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్లో చార్ట్. టు షో ద ఎడ్యుకేషనల్ ప్రాసెస్, లెర్నింగ్ ప్రాసెస్ అండ్ కో-కరిక్యులర్ లెర్నింగ్ in the flow chart is a systematic way so as to guide for the proper implementation. Flow chart అంటే ఏంటంటే మనకు ఒక హెడ్డింగ్ అనేది ఉంటుంది, దానికి ఏరోస్ ఉంటాయి, మళ్ళీ డయాగ్రామ్స్ లో మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్స్ అనేటివి ఇస్తాము, సో సర్టెన్ షేప్స్ అనేటివి యూజ్ చేస్తాము. సో ఫ్లో చార్ట్ అనేది మీకు జనరల్ గా తెలిసే ఉంటుంది, సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఎలా ఉంది, కో-కరిక్యులర్ లెర్నింగ్ ఎలా ఉంది, వీటన్నిటి కోసం ఈ ఫ్లో చార్ట్ ని యూజ్ చేయొచ్చు. Cause and effect diagram. To know the reasons for each and every problem, we use this cause and effect diagram. After knowing the main problems, we can solve them effectively. So ఈ cause and effect diagram పేర్లోనే చూడండి, అసలు ప్రాబ్లం దేని వల్ల కాజ్ అవుతుంది, దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, వీటి కోసం ఈ డయాగ్రామ్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో దాని ద్వారా మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది అండ్ సాల్వ్ చేయగలుగుతాం. తర్వాత స్కాటర్ డయాగ్రామ్. The scatter diagram is a better tool to know the values of two variables for a process. సో ఒక ప్రాసెస్ కి
వాల్యూస్ అనేటివి రెండు వేరియబుల్స్ కి ఏంటి అనేది తెలుసుకోవడం స్కాటర్ డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. The scatter diagram guides and explains us to know how the value of one variable is going to influence the other variable. So, for suppose x and y తీసుకోండి. So, x is dependent on y. ఎలా డిపెండెంట్ అనేది మనకి ఇక్కడ స్కాటర్ డయాగ్రామ్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకే, సో సర్టన్ క్వాలిటీస్ అనేటివి ఉంటే ఒకదాని మీద ఒకటి ఎట్లా డిపెండ్ అవుతుంది ఇలా అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంట్రోల్ చార్ట్. It is a best tool to monitor the method of process, and this type of chart is used to monitor the process and its working methodology in any system or organization. Control chart అంటే కంట్రోల్ గా చేయడం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈజీగా మనము మానిటర్ చేయొచ్చు ప్రాసెస్ ని. ఓకే, సో కరెక్ట్ ప్రాసెస్ వెళ్తుందా లేదా, ఏ టైప్ ఏం చేస్తున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి వర్క్ అవుతున్నాయి, ఏ మెథడాలజీ యూజ్ చేస్తున్నాము, సో ఇవన్నీ చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ కంట్రోల్ చార్ట్ లో the above 7 indicators or tools are used to control the quality aspects of educational system and restrict the lapses, enhance the competency of the teachers. So ఏదైనా గ్యాప్స్ ఉంటే వాటిని రెస్ట్రిక్ట్ చేస్తుంది, టీచర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, కాంపిటెన్సీని బిల్డప్ చేస్తుంది. ఈ 7 ఇండికేటర్స్ అండ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో క్వాలిటీ ఆస్పెక్ట్స్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. There should be a orientation to the teachers and educational monitoring officers on these 7 tools of quality control in education. సో టీచర్స్ కి మరియు ఎడ్యుకేషనల్ మానిటరింగ్ ఆఫీసర్స్ కి ఈ 7 టూల్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, ఎందుకు ఇదంతా క్వాలిటీ చెక్ కోసం. సో ఇది ఇవాల్టి క్లాస్ లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేసాము. దాంట్లో భాగంగా క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ బేసిక్ ప్రిన్సిపల్స్ మరియు టూల్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి చూసాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో మీకు అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటున్నాయి. అలాగే లైక్స్ కూడా చేసేయండి, ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. సో మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.